చాక్లెట్ ఐస్ క్రీమ్ కావాలి తాతయ్య. నీకు చాక్లెట్లు ఐస్ క్రీములు అన్నీ కొని తెస్తానే. అమ్మా. సరే మెల్లగా. ఓకే. నామినేషన్ వేసి త్వరగా వచ్చే. సరే. జాగ్రత్త సూర్య. మరి నేను వెళ్ళరానా? జాగ్రత్త. ఆల్ ద బెస్ట్. ఏ పెద్ద మనిషి, రండి సార్. షాప్ నీదేనా? అవును సార్. పేపర్ చదువుకుంటా కూర్చుంటే పని ఎవరు చేస్తాడు? నేనే చేస్తాను సార్. సార్ ఏం చేయమంటారు? కటింగా, షేవింగా, లేకపోతే మీసాలు ఏమన్నా ట్రిమ్ చేయమంటారు? అవన్నీ వద్దులే కానీ గడ్డం తీసేసి మీసాలు మంచి జబర్దస్త్ కనిపించేటట్టు పెట్టు.
ఏయ్! అయ్యో గడ్డం తీయమంటే మీసం తీసినావు. చూసుకోలేదండి. అయ్యో అయ్యో ఎంత ధైర్యం ఉంటే నా మీసాలే తీస్తావా? సార్ ఆ? ఏమనకండి బాబు బాబు. కళ్ళు నెత్తిన పెట్టుకొని గీకినావా? అవ్వ, అవ్వ, ఏయ్! బాబు, నీ అయ్యా! నా మీసాలు గీస్తావా? ఎట్లా తిరగండ్రా ఈ బొడ్డు మీసంతోని? ఏరా నీ అబ్బా, నేను ఇలా నామినేషన్ వేయడానికి పోతున్నా. నా పరువు అంతా నా మీసమే, అలాంటిది నా మీసమే తీస్తావా? ఓ పని చేస్తానండి. చేయరా, ఏం చేస్తావు? ఎట్లా తెచ్చిస్తావో నేను కూడా చూస్తా. ఇప్పుడు అర్థంలో చూడండి సార్, మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టలేరు. అబ్బా లంచ్ అబ్బా, నేను కౌన్సిలర్ అయిదాం అనుకుంటుంటే కొంచెం చేసినావు కదరా. అయినా మీకన్నా పెద్దోళ్ళని తెలిసి కూడా కొడుతున్నారు సార్. అయినా పోయింది మేము మీసమే కదా సార్. ఏంది మీసమా? ఏందిరా మీసం? నువ్వు తీసింది 26 ఏళ్ళ నా పరువు, నా మొగతనం. ఏది ఏమైనా కానివ్వండి, తప్పైపోయింది, వదిలేయండి సార్. అవతల కస్టమర్లు వస్తారండి. అబ్బా అబ్బా అబ్బా. ఏందిరా ఇప్పుడు నేను పోవాలి అంతేనా? నాకు నా మీసం కావాలి, తిరిగేవో. మీకు మీ మీసాలు రావాలంటే కనీసం 25 రోజులు పడుతుంది సార్. కానీ మీకు మీ మీసాల కంటే నామినేషన్ వేయడమే ముఖ్యం కదా సార్. అవునరా, అయితే ఏంది? కొంచెం మర్యాదగా మాట్లాడండి. మీకు విషయం చెప్తాను సార్. చెప్పి సావు. సార్, దీంతో మిమ్మల్ని ఎవరూ గుర్తుపట్టలేరండి. ఏరా ముసల్నా కొడక, ఎట్లా కనిపిస్తున్నారా నీకు? ఏడికి? వదిలేయండి. నువ్వు ఏడికి పోవాల్సిన అవసరం లేదు, లోపలికి సావు. చెప్పవే. నామినేషన్కి వెళ్ళారా? అదంతా నీకెందుకు, కానీ ఎందుకు ఫోన్ చేసినావు? ఇప్పుడు నేనేమన్నానని నా మీద కోప్పడుతున్నావు? అయ్యా 2 నిమిషాలు మళ్ళీ చేస్తా. నీ గోల్ ఏందిరా? అయ్యా, మీరు వెళ్తే నా పని నేను చేసుకుంటానయ్యా. నువ్వేడికి పోయేది లేదు, నేనేడికి పోయేది లేదు. ఇద్దరం కలిసి ఇన్నే సంసారం చేద్దాం. అయ్యా, మీకు నామినేషన్ టైం అవుతుంది కదండి, వెళ్ళండి. అయ్యా, మీరు వెళ్ళండి సార్, నామినేషన్ టైం అయినట్లుంది. హలో సార్. ఏం లేదు సూర్య, నామినేషన్ నా తమ్ముడు తీసుకుంటున్నా అంటున్నాడు, నువ్వు డ్రాప్ అయిపో. ఏమైందయ్యా? నా కొడక, నీ వల్లే నా పదవి పోయింది, నా పరువు పోయింది, నా మీసం పోయింది. అయ్యా,
మీరు ఇక్కడే ఉండండి, నేను ఒకసారి బయటికి వెళ్ళి. ఏయ్, నీ వల్లే నా మీసం పోయిందని ఎవ్వరికి తెలియవద్దు. అది నీతోటే ఆగిపోవాలి. కూసో. బాబు, ఏంటి? నువ్వేం చదువుకున్నావు? 9th ఫెయిల్. నో స్మోకింగ్ అని బోర్డు ఉంది కదా, పొగ త్రాగకూడదని తెలియదా? బాబు, ఎవరైనా బయట ఉన్నారా? బాబు, ఎవరైనా ఉన్నారా? ఏయ్, నోరు తెరిస్తే గొంతు కోస్తా. అర్థమైందా? అర్థమైందా? ఏంటి నామినేషన్కి వెళ్ళలేదంట? అదంతా నీకెందుకే? ఎక్కడున్నారు? ఇంటికి వచ్చినాక చెప్తా. ఫోన్ పెట్టు. ఎందుకు వెళ్ళలేదు? ఇదంతా నువ్వు చేసిన పెంటే. నీ వల్ల మన ఇద్దరం వీడు ఇరుక్కొని చచ్చినాం. బాబు, ఒకసారి నీ సెల్ ఫోన్ ఫోన్. లేదేం లేదు, నడు. బాబు అలాగ అనకండి బాబు. నెంబర్ చెప్పు. 98 49 70. ఎవరెత్తట్లేరు పో. అబ్బా. ఏయ్, పోట్ మూలకు నడు. బాబు బాబు, ఇది షాప్ బాబు, కిల్లీలో వేళ ఊయకూడదు. మూసుకు ముసల. హలో ఎవరు? హలో ఎవరు? హలో ఎవరు? అమ్మా కీర్తి, అమ్మా అమ్మా కీర్తి, నేనురా తాతయ్యని. నువ్వా తాతయ్య? ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాను తాతయ్య. అవునా తల్లి? రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చాను తాతయ్య. చాలా సంతోషం అమ్మా. అమ్మా, అమ్మా నాన్న ఏం చేస్తున్నారా? ఏం లేదు తాతయ్య. సరే, అప్పుడు నాకు వచ్చేటప్పుడు నాకు చాక్లెట్స్ తెయ్యి తాతయ్య. అలాగే అలాగే తీసుకొస్తానమ్మా. ఎప్పుడు వస్తావు తాతయ్య ఇంటికి? నేను ఈరోజు రావడం కొంచెం ఆలస్యం అవుతుంది. వచ్చినప్పుడు తప్పకుండా తీసుకొస్తానమ్మా. అలాగేనమ్మా. సరే తాతయ్య. నిన్న విషయం అడితే చెప్పు. నేను ఎలక్షన్లో నిలబడితే ఎన్ని ఓట్లు వస్తాయంటావు? నీకు ఓట్లా? నీలాగా అమర్యాదగా చేసేవాడికి ఓట్లు వేయడం, గెలిపించడం తప్పు. ఏం కూసారా నా కొడక? లేరా,
లేరా సీట్లో నుంచి. చెప్పులతో లోపల రాకూడదని తెలియదు, పొగ రాకూడదని తెలియదు, పెద్దల్ని గౌరవించడం తెలియదు. నీకెందుకురా? నీలాంటి వాడికి ఓటేసి గెలిపిస్తే మాకేమొస్తుంది? లోపల నా కొడక. ఒరే ఒరే, నా మనవరాలు చాలా చిన్నపిల్లరా. అది నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందిరా. కనీసం దానికోసమైనా నన్ను వదిలిపెట్టురా. ఒరే, నీకు సంగతి తెలుసా? ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారురా. అయినా ఒరే, నువ్వు నాయకుడు కావాలనుకుంటుంది మీసాల కోసమా లేక ఊరి బాగు కోసంరా? కానీ ఒక నిజంరా, జీవితంలో నీతో పరిచయం కావడం గొప్ప గుణపాఠం నేర్పిందిరా. గుణపాఠం. చిచి. రే ముసలాడా, నువ్వు చెప్పిన మాటలు బాగానే ఉన్నాయి కానీ అవి జీవితంలో ఎందుకు పనికిరావు. జీవితంలో ఎదగాలంటే కొన్ని తప్పులు చేయాలి. అంటే నా సంగతి నీకు తెలుసుగా. నా మీసంపోయిన సంగతి ఎవ్వరికీ తెలియని తెలిసిన నిన్నొదలను. రేయ్, నువ్వేం చేసుకుంటావు చేసుకో, నేను వెళ్తున్నా. సూర్యం, ఇది తెలుసా? ఊర్లో కటింగ్ షాప్ ముసలోడు చనిపోయాడని. ఊరంతా ఆస్తమా వచ్చి చనిపోయారు అంటుంది. పాపం కదా. హలో సూర్య, నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను. ఈ ముసలిని చంపింది నువ్వేని నాకు తెలుసు. నేను ఆస్తమా అని చెప్పి కేసు క్లోజ్ చేసేస్తాను. నాకు ఎంత కొంత డబ్బులు పంపించేసి. నాకు వాడి ప్రాణం కన్నా నా మీసమే ముఖ్యం.